ఏపీలో 2024 ఫలితాలపై అనుమానాలు. అర్ధరాత్రి 2 గంటల వరకు ఓటింగ్ వాస్తవమేనా? కేవలం 135 నిమిషాల్లో 17 లక్షల ఓట్లు సాధ్యమయ్యే విషయమేనా? ఈసీఐ సీఈఓ గణాంకాల మధ్య భారీ వ్యత్యాసాలు. 5 గంటల తర్వాత 12% పెరిగిన పోలింగ్. వీవీప్యాట్ స్లిప్ ప్రక్రియకే అధిక సమయం. అర్ధరాత్రి వేళ 3500 బూత్లలో సగటున 491 ఓట్లు. ప్రజాస్వామ్య వ్యవస్థల పారదర్శకతపై పెద్ద చర్చ మొదలైంది. గణాంకాల మాయాజాలంపై మేధావుల నుండి తీవ్ర అభ్యంతరాలు. కోర్టు జోక్యం చేసుకుంటేనే అసలు నిజాలు బయటపడే అవకాశం. ప్రజాస్వామ్యంలో ఓటు ఒక ఆయుధం. కానీ ఆ ఆయుధమే అదృశ్యమైతే లేదా అంకెల గారడీలో బందీ అయితే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాజకీయ మార్పు మాత్రమే కాదు, ఒక భారీ మిస్టరీ అని ప్రముఖ రాజకీయ ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ విశ్లేషిస్తున్నారు. అద్భుతమైన మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చిన వేళ పోలింగ్ డేటాలో కనిపించే అసాధారణ వ్యత్యాసాలు ఇప్పుడు పెను సంచలనం రేపుతున్నాయి. అర్ధరాత్రి పడ్డ ఓట్లు, అంతు చిక్కని పోలింగ్ శాతం, ఇవి ప్రజా తీర్పేనా లేక అంకెల కుట్రలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఇందులో వాస్తవం ఎంత? ఎన్నికల సంఘం దీనిపై స్పందిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. పరకాల ప్రభాకర్ ప్రధాన ఆరోపణ పోలింగ్ ముగిసిన తర్వాత నమోదైన ఓట్ల వేగంపై ఉంది. మే 13 రాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి మే 14 తెల్లవారుజామున 2 గంటల మధ్య, అంటే 2 గంటల 15 నిమిషాల్లో సుమారు 17.19 లక్షల ఓట్లు పోలయ్యాయని ఆయన లెక్కలు చెబుతున్నాయి. అంటే ప్రతి బూత్ లో నిమిషానికి 3.06 ఓట్లు పడాలి. ఒక ఓటరు 2 ఓట్లు వేయడానికి, సంతకం చేయడానికి, వేలికి సిరా పెట్టడానికి కనీసం 1 నుంచి 2 నిమిషాలు పడుతుంది. వీవీప్యాట్ స్లిప్ రావడానికే 7 సెకండ్లు పడుతుంది. మరి 20 సెకండ్లలో ఒక ఓటు ఎలా పూర్తయిందనేది సాంకేతికంగా అసాధ్యంగా కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే గణాంకాలకు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇచ్చే గణాంకాలకు మధ్య పొంతన లేకపోవడం అనుమానాలకు బలాన్నిస్తోంది. పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటలకు 68.04% ఉన్న పోలింగ్ 4 రోజుల తర్వాత 81.86% పెరగడం సాధారణం కాదు. సాధారణంగా 2 నుంచి 3% వ్యత్యాసం సహజం. కానీ ఇక్కడ 12% పైగా పెరగడం, అది కూడా వేర్వేరు నివేదికల్లో వేర్వేరు సంఖ్యలు ఉండడం వ్యవస్థలోని లోపాలను సూచిస్తోంది. ఈ వ్యత్యాసాలపై ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పరకాల ప్రభాకర్ కేవలం ఒక రాజకీయ విశ్లేషకుడే కాదు, గణాంకాలను క్షుణ్ణంగా పరిశీలించే ఆర్థికవేత్త కూడా. ఆయన ఆరోపణలు భావోద్వేగాల మీద కాకుండా ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక నంబర్ల మీద ఆధారపడి ఉన్నాయి. ఆయన ఉద్దేశం కేవలం ఒక పార్టీ ఓటమిని ప్రశ్నించడం కంటే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కోరడంలాగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ గణాంకాలు తప్పైతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా ఆయన ఈ లెక్కలు బయటకు చెబుతున్నారు. ఇది వ్యవస్థలోని జవాబుదారీతనాన్ని ప్రశ్నించే ప్రయత్నంగా చూడాల్సి ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉందనేది $1 మిలియన్ ప్రశ్న. సాధారణంగా ఇలాంటి డేటా వ్యత్యాసాలపై ఈసీఐ క్లారిఫికేషన్ ఇవ్వాలి. కానీ 2024 ఎన్నికల ప్రక్రియ అంతటా ఈసీఐ తీరుపై విమర్శలొచ్చాయి. సుప్రీంకోర్టులో సైతం ఫారం 17C డేటా విడుదలపై వాదనలు జరిగాయి. ఈసీఐ మౌనం వహించడం వల్ల ప్రజల్లో అనుమానాలు పెరగడమే కాకుండా రాజ్యాంగబద్ధమైన సంస్థల స్వయం ప్రతిపత్తిపై నమ్మకం సడలిపోయే ప్రమాదం ఉంది. వివరణ ఇవ్వకపోవడం అంటే తప్పును ఒప్పుకున్నట్లే అనే వాదన బలపడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమికి వచ్చిన భారీ మెజారిటీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని ఒక వర్గం అంటుంటే, పరకాల విశ్లేషణ అది మేనేజ్ చేసిన మెజారిటీ అని సూచిస్తోంది. ఒకవేళ 17 లక్షల ఓట్లు అర్ధరాత్రి తర్వాత పడడం నిజమైతే అది కొన్ని నిర్దిష్ట నియోజకవర్గాల్లో ఫలితాలను పూర్తిగా మార్చేసి ఉండవచ్చు. 29,000 ఓట్ల సగటు పెరుగుదల అనేది చాలా చోట్ల గెలుపోటములను శాసించే అంకె. ఈ అదనపు ఓట్లు ఏ బూత్లలో పడ్డాయి, అక్కడ వీడియోగ్రఫీ ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు కీలకంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల విశ్వసనీయత కోల్పోతే అది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. పరకాల లేవనెత్తిన అంశాలు నిజమైతే అది ప్రజా తీర్పును అపహాస్యం చేయడమే అవుతుంది. అయితే ఈ ఆరోపణలకు సరైన ఆధారాలు లేకుండా కేవలం గణాంకాలతోనే నిరూపించడం కష్టం. కానీ ఎన్నికల సంఘం తన దగ్గరున్న టోకెన్ రిజిస్టర్లను, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలను బహిర్గతం చేస్తేనే ఈ మిస్టరీ వీడుతుంది. లేదంటే 2024 ఏపీ ఎన్నికలు ఎప్పటికీ ఒక ప్రశ్నార్థక తీర్పుగానే చరిత్రలో నిలిచిపోతాయి.